అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS నిలిపివేసింది. ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ EAD ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025న గాని ఆ తర్వాత గాని తమ EADను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై ఆటోమేటిక్ గా EAD పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల EADని పొడిగిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ జారీ చేసే పత్రమే EAD. ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం US లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఇది ఉపయోగపడుతుంది.